హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికోసం అంటే గార్డెన్ మీద మళ్ళీ రీవర్క్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని మంత్స్ నుంచి గార్డెన్ని సరిగా చూసుకోవడం అవ్వలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో అందుకే మళ్ళీ నేను రీవర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇందులో చాలా మొక్కలు ఉండేవి, వెజిటేబుల్ మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు అన్నీ చనిపోయాయి అనమాట. ఓన్లీ చెట్లు మాత్రమే మిగిలాయి. సో మొత్తం క్లీన్ చేసి మళ్ళీ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం గార్డెనింగ్ మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గడ్డి అయితే చాలా ఎక్కువ పెరిగిపోయింది, మొత్తం క్లీన్ చేయాలి. సో కొంచెం కష్టం కాబట్టి గార్డెన్ని 4 పార్ట్ల కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ షెడ్ ఏరియా అనమాట. ఆ షెడ్ ఏరియా మొత్తం క్లీన్ చేసేసి అక్కడ అయితే నేను పాదులు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాటికి ఈజీగా ఉంటుంది కదా, ఆల్రెడీ షెడ్ అవైలబుల్గా ఉంది, పైకి అయితే బాగా ఎక్కించవచ్చు. అందుకనేసి ఆ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను పాదుల కోసం. సో అక్కడ ఆల్రెడీ సిమెంట్ కొంచెం ఉంది, షెడ్ వర్కింగ్ కోసం అక్కడ వేశారు. అది తీసేసి నేను ఈ పాత ఏరియాలో అయితే వేస్తాను. నెక్స్ట్ ఆల్రెడీ నేను కొన్ని పాదు మొక్కలు అయితే ముందుగానే వేసి ఉంచాను, ఎందుకంటే క్లీన్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అందులో ప్లాంట్ చేసేద్దాం అనేసి. సో అవి ఎదిగాయి, కొంచెం డైరెక్ట్గా తీసుకొచ్చి నేను ఇంకా వేస్తాను అనమాట ఆ రోజే. సో వేసిన తర్వాత వెంటనే గట్టి వర్షం అయితే పడిందనమాట. ఇంకా ఆ రోజు ఇంకేం వర్క్ చేయడానికి అవ్వలేదు, మొత్తం ఆగిపోయింది. కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ పురికాస్ తీసుకొని వాటికి సపోర్ట్ కోసం కడదాం అనుకున్నాను ఆ రోజే, కానీ అవ్వలేదు. సో నెక్స్ట్ డే లేచి మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి ఆ సపోర్ట్ అయితే కట్టేశాను మొత్తం అన్నిటికీ. ప్రజెంట్ అయితే కొన్ని మొక్కలే అయ్యాయి, మిగిలిన మొక్కలు కూడా ఆల్రెడీ సీడ్లింగ్ ట్రేలో ఉన్నాయి. వాటిని నెక్స్ట్ డే వేద్దాం అనుకుంటున్నాను. వేసి వాటికి కూడా సపోర్ట్ కట్టి ఇలా షెడ్గా అయితే ఎక్కిద్దాం అనుకుంటున్నాను. సో మొత్తం ఆ పార్ట్ క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.